ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. ఆయం గురించి వీడియో చేయమని చాలామంది సబ్స్క్రైబర్లు కోరడం జరిగింది. వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. పురాతన వాస్తు శాస్త్రంలో ఆయం అనే అంశానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. గృహం యొక్క పరిమాణంనే ఆయం అని చెప్పుకోవచ్చు. నిర్మించబోయే గృహం యొక్క యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఆయం లెక్కలు కట్టి గృహం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులను నిర్ధారించి గృహ నిర్మాణం చేపడతారు. శుభ ఫలితాలను ఇచ్చే ఆయములు ధ్వజాయం, సింహాయం, వృషభాయం, గజాయం. అశుభ ఫలితాలను ఇచ్చే ఆయములుగా ధూమాయం, శ్వానాయం, ఖరాయం, కాకాయంలను చెప్పుకోవచ్చు. అయితే ఆధునిక వాస్తు పండితులు ఆయంకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. అవి: 1. గృహ యజమాని నామ నక్షత్రం ప్రకారం నిర్మించిన గృహం ఆయన మరణానంతరం ఆయన వారసులకు ఆ గృహం యోగిస్తుందా లేదా? 2. గృహం యొక్క ఔటర్ వాల్స్ మందంతో కలిపి ఆయం లెక్క కట్టాలని కొందరు పండితులు, గోడల మందంలో సగం మాత్రమే తీసుకోవాలని మరికొందరు పండితులు, గోడల మందంతో సంబంధం లేకుండా లోపలి కొలతలతో మాత్రమే ఆయం లెక్క కట్టాలని మరికొందరు వాస్తు పండితులు చెబుతున్నారు. మరి ఇందులో ఏది ప్రామాణికమో తెలియడం లేదు. 3. ప్రస్తుతం 1 అడుగు 12 అంగుళాలతో సమానం. అయితే పూర్వకాలంలో ఇది 11 అంగుళాలతో సమానంగా ఉండేది అని కొందరు వాస్తు పండితులు వాదిస్తున్నారు. గృహ యజమాని హస్త ప్రమాణంతోనూ, అతను అందుబాటులో లేకపోతే ఆయన భార్య, ఆమె కూడా అందుబాటులో లేని పక్షంలో ఇతరుల హస్త ప్రమాణంతో ఆయం లెక్కలు తీసుకునేవారు అని కొందరు వాస్తు పండితులు చెబుతున్నారు. వీటిలో ఏది నిజం, ఏది అబద్ధం? 4. దారం మందం అంటే అంగుళంలో 10వ వంతు కూడా తేడా రాకుండా ఆయం ప్రకారం గృహ నిర్మాణం చేయాలంటున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? పిఓపి చేయించుకుంటే కూడా ఆయం లెక్కలు తప్పిపోతాయి కదా. ఇవి అన్నీ కష్టసాధ్యమైన పనులు. ఆధునిక వాస్తుశాస్త్రంలో ఆయంకు స్థానం లేదు. ద్వారాలు, వంటగది, టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్, బెడ్రూమ్స్ వంటివి సరైన స్థానాలలో ఉన్నాయా లేదా అనేది మాత్రమే ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. గృహాన్ని ఆయం ప్రకారంగా నిర్మించుకుంటే చాలు, మిగతావన్నీ ఎలా ఉన్నా పర్వాలేదు అని చెబుతున్న వాస్తు పండితుల వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. నిర్మించబోయే గృహం యొక్క యజమానితో పాటు ఆ గృహంలో నివసించబోయే కుటుంబ సభ్యులందరి నామ నక్షత్రాలతో సరిపోయే నక్షత్రం ప్రకారం ఆయం లెక్కిస్తామని కొందరు వాస్తు పండితులు చెబుతున్నారు. అది ఏ మేరకు సాధ్యమో మనకు తెలియదు. అలాగే బాడువకు ఇళ్లలో నివసించే వారికి మరి ఎలాంటి ఆయం వర్తిస్తుందో కూడా మనకి తెలియదు. ఏది ఏమైనప్పటికీ నమ్మకం అత్యంత బలమైనది. కావున ఆయంకు ప్రాధాన్యత ఇచ్చేవారు వారికి తెలిసిన పండితులతో ఆయం లెక్కలు తీసుకుని గృహ నిర్మాణం చేసుకోవడం మంచిది. వాస్తు ప్రకారంగా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్లాన్లు కావాలనుకునేవారు bareddy1979@gmail.comకు మీ వివరాలను మెయిల్ చేయగలరు.